ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. అయితే ఈరోజు తన నిండు జీవితం పాడు చేసుకున్న ఒక యవన బిడ్డ గురించి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండము 34వ అధ్యాయంలో రాయబడిన యాకోబు కుమార్తె అయిన దేనా. యాకోబుకి లేయకి పుట్టిన కుమార్తె దేనా ఒక్కగానొక్క కుమార్తె. యాకోబుకి మొత్తం 13 మంది సంతానంలో 12 మంది మగబిడ్డలు, ఒక ఆడబిడ్డ ఉన్నారు. అయితే చిన్నప్పటి నుంచి అలాంటి పరిస్థితుల్లో పెరిగిన ఈ దేనా తనకంటూ ఫ్రీగా మాట్లాడడానికి ఇంట్లో ఎవ్వరూ దొరకలేదు. అయితే తన తండ్రి ఎక్కువగా రాహేల్ని ప్రేమించేవాడు, లేయని సరిగా ప్రేమించేవాడు కాదు. అయితే ఎప్పుడు వాళ్ళ అమ్మ తండ్రి ప్రేమ కొరకు ఆరాటపడేది. ప్రతి బిడ్డని కంటుంది, ఈసరైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అని ఆశతో ఎదురు చూసేది. అయితే ఎప్పటికీ ప్రేమించకపోయేసరికి దేనా అనుకుంది, నా తల్లి ఇలాంటి పరిస్థితి నాకు రాకూడదు, నేనంటే పడి చచ్చిపోయే అబ్బాయి నాకు కావాలి అని తను ఆశపడింది. తన ఆశలో తప్పేమీ లేదు, కానీ తను ఒక అన్యుడితో కలిసిపోయింది. తన హృదయంలో అనుకుందంట, నగరంలో ఉన్న రాజ్య కుమార్తెలు ఎలా ఉన్నారో చూద్దాము, నగరం ఎలా ఉందో చూద్దాము అని ఇల్లు విడిచి బయటికి వెళ్ళింది. ఇల్లు విడిచి బయటికి వెళ్ళిన ఆమె ఆ రాజ్యానికి రాజు అయినటువంటి హామారు కుమారుడైన షెకెముతో ఆమె పాపం చేసింది. అయితే ఈ షెకెము యొక్క మాటలు ఈమెకి ప్రేమగా అనిపించే. ఇంట్లో తనతో ఫ్రీగా ఎవరు మాట్లాడకపోయేసరికి ఇదే నిజమైన ప్రేమ, ఆ ఏజ్లో ఆ ఇన్ఫాక్చుయేషన్నే ప్రేమ అనుకుంది. అనుకోకుండా తప్పు జరిగిపోయింది. ఏదేమైనా సరే తను ఒక గొప్ప భక్తుడైన యాకోబు కుమార్తె ఆ విషయం మర్చిపోయింది. ఇల్లు విడిచి వెళ్ళి పెద్ద ఘోరానికి బలైపోయింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ యుద్ధం అక్కడితో ఆగిందా? లేదు. తన అన్నలు చెల్లి జీవితం నాశనం అయింది అని తెలుసుకున్న అన్నదమ్ములు రాత్రికి రాత్రి ఆ రాజ్యం మీదకి వెళ్ళి షెకెమును ఇంకా రాజ్యంలో చాలా మందిని కత్తి ద్వారా చంపేశారు. దీని ద్వారా మనకేం అర్థమైందంటే దేనా చేసిన తప్పుకి పెద్ద యుద్ధమే జరిగింది, పెద్ద శాపాన్ని కొని తెచ్చుకుంది, తన తండ్రి పరువు తీసింది. ఇంకొక్కగానొక్క కుమార్తె, అంత గొప్పవాడైన యాకోబు తల ఎక్కడ పెట్టుకుంటాడు? ఏదేమైనప్పటికీ కూడా దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ కాలంలో చాలామంది తల్లిదండ్రులు తన బిడ్డలకి రకరకాల ఇన్స్ట్రక్షన్స్ పెట్టి ఇల్లు గడప దాటి బయటికి వెళ్ళొద్దు అని చెప్పి ఆ రకంగా చేస్తున్నారు. అలా చేస్తే వాళ్ళు ఒకేసారి ఎవరితోనో వెళ్ళిపోతారు. కాబట్టి పిల్లలతో ప్రేమగా మాట్లాడడం నేర్చుకోండి. పిల్లలకి కొంతైనా ఫ్రీడమ్ ఇవ్వండి. అలాగని పూర్తిగా ఇచ్చినా వాళ్ళకి భయం ఉండదు. దేవుని వాక్యాన్ని వాళ్ళకి నేర్పిస్తూ, బాలురుగా ఉన్నప్పుడే వాళ్ళకి నడవలసిన త్రోవలు నేర్పిస్తూ భయభక్తులతో వాళ్ళని పెంచాలి. ప్రతి వారము చర్చికి వాళ్ళని తీసుకెళ్ళాలి. అలా అయితే వాళ్ళకి ఒక భక్తి, భయము అనేది ఏర్పడుతుంది. మరి ఏది చూపించకుండా ఇంట్లోనే అలా కుక్కేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అని దేనాలాగా బయటికి వెళ్ళి తన జీవితాలని నాశనం చేసుకుంటారు. ఇలా నాశనమైన వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళకి ఆ యవన వయసులో తెలియదు. దుష్టుడు ఏ రకంగా ప్రేరేపిస్తే అలా ముందుకు వెళ్ళిపోతారు. ఏది ఏమైనప్పటికీ దేనా తన యొక్క నిండు జీవితాన్ని బలి చేసుకుంది. ఇంకా తన ప్రాణమే మిగిలింది, కానీ ఆ బ్రతికిన వ్యర్థమే. ఇంకా తనకి ఏ పెళ్ళి కూడా అవ్వలేదు. కాబట్టి ఈ విషయం జ్ఞాపకం చేసుకుందాం. మనం చాలా భక్తిగా ఉండాలి. యవన వయస్సులో ఉన్నవారు మరి ఎక్కువగా ప్రార్థనలు చేస్తూ ఉండాలి. తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని ప్రేమించాలని హృదయపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని దేవుడు ఆకాశం నుంచి దీవించును.